నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు అసలు దేవుడి దయ వల్ల నేను రక్షించబడ్డానేమో, ఇంకా గోసేవ చేసేది ఉందేమో, అందుకే దేవుడు రక్షించాడని అనిపించింది నాకు. నేను రూమ్లో ఈవినింగ్ 6:30 టైంలో విండోస్ తీసి వద్దామని వెళ్ళాను. ఎందుకంటే చాలా వేడి ఉంటుంది ఇక్కడ, గోదావరి ఇసుక కాబట్టి హారబుల్ హీట్ ఉంటుంది. సరే విండోస్ తీద్దాము, రూమ్ కొంచెం చల్లగా అవుతుందేమో అని వెళ్ళాను. వెళితే ఫ్యాన్ దగ్గర, టేబుల్ ఫ్యాన్ దగ్గర సౌండ్ వస్తుంది. ఏందబ్బా ఏదో నేను ఫ్యాన్ వేయలేదు, ఇట్లాంటి సౌండ్ ఎందుకు వస్తుంది, అసలు నేను వేయకుండా ఫ్యాన్ తిరుగుతుంది ఏంటి అని భయంకరంగా సౌండ్ వస్తుంది అనమాట. అనేసి చూస్తే పెద్ద పాము, కోబ్రా, అసలు బుస్సు బుస్సుమంటుంది. ఇంకా బయటకు పరిగెత్తుకొచ్చేసిన. నేను అసలు ఎలా వచ్చానో నాకే తెలీదు. నాకు పాముకు మధ్యలో గ్యాపే లేదు అసలు, ఆ ఫ్యాన్ తప్పించి. వచ్చేసాను. వచ్చి చుట్టుపక్కల గ్రామాలలో స్నేక్ క్యాచర్స్కి ఫోన్ చేస్తే ఒక్క స్నేక్ క్యాచర్ దొరకలేదు. 112కి ఫోన్ చేసినాను, అది హెల్ప్ దొరకలేదు. ఎలా అంటుంటే పక్క గ్రామంలో ఉన్న యువకులు ముగ్గురు వచ్చారు. వచ్చి 3 గంటలు కష్టపడాల్సి వచ్చింది ఆ స్నేక్ని బయటకి సేఫ్గా పంపించడానికి. ఎందుకంటే ప్రతి జంతువు చంపడానికి కాదు అని నా ఉద్దేశం. ఇక్కడ ఎన్నో తొండలు ఉంటాయి, ఊసరవెల్లులు ఉంటాయి, బల్లులు ఉంటాయి, పాల బిందెలు ఉంటాయి, కప్పలు, రకరకాల కప్పలు చూస్తుంటా నేను. పాములు అయితే అసలు లెక్కలేదు. అన్నీ చంపుకుంటూ పోతే ఇంకేం మిగలదు కదా ప్రకృతిలో ఫ్రెండ్స్. సో చాలా వరకు 100% అసలు ఎప్పుడు దేన్ని హామ్ చేయకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తుంటాము. సో ముగ్గురు యువకులు 3 గంటలు ప్రయత్నం చేస్తే కానీ అది బయటకు రాలేదు ఫ్రెండ్స్. కోబ్రా అది ఎంత కోపంగా ఉందో అసలు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. చాలా సేఫ్గా దాన్ని డ్యామేజ్ చేయకుండా, ఇంజురీ చేయకుండా బయటకు తీయగలిగారు. ఇలాంటి రిమోట్ ప్లేసెస్లో ఉండి పని చేయాలి అంటే ఎన్ని కష్టాలు ఉంటాయో ఫ్రెండ్స్. నిజంగా ప్రకృతి జీవనం బాగానే ఉంటుంది, కానీ ఎన్నో రకాల సమస్యలు, వాటిని మనం స్మార్ట్గా సాల్వ్ చేసుకోకపోతే అంతే సంగతులు. ఎవరు హెల్ప్ చేయలేదనుకోండి, ఏంటి ఈరోజు నా పరిస్థితి. అసలు నేను పడుకునే రూమ్లోనే ఉంటే ఎక్కడ పడుకోవాలి, నేను వెళ్ళి ఎక్కడ ఉండాలి. హారబుల్. గోసేవ అంటే ఓన్లీ గోవుల రక్షణే కాదు ఫ్రెండ్స్. జై గోమాత అనగానే, జై శ్రీరామ్ అనగానే రక్షణ జరిగిపోదు. ఆ దేవుడే ఈరోజు కాపాడాడని నేను అనుకుంటున్నాను. దాన్ని సేఫ్గా బయటకైతే పంపించగలిగాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగినాయో ఇప్పటికీ. ఇది ఎందుకంటే అది 3 గంటలు టైం పట్టింది కాబట్టి వీడియో తీసే అవకాశం దొరికింది. అంతకు మించి ఏం లేదు ఫ్రెండ్స్. నిజంగా ప్రతి జీవి ఇంపార్టెంటే. ఆ జీవిని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మనకి హాని చేయనంత కాలము అన్నది ఈరోజు నేను తెలుసుకున్న పాఠం ఫ్రెండ్స్. నిజంగా